శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 46 చాప్టర్. ఇక్కడ ఆ పరమేశ్వరుడికి అంధకాసురుడికి గణములకి ఇలాగే దైత్యులకి మధ్య ఘోర యుద్ధం జరగటం, అంధకాసుడు మాయ ద్వారా తన రక్తం నుంచి మళ్ళీ ఇంకా అనేక మందిని ఉత్పత్తి చేయటం, శుక్రాచార్యుడు మరణించిన దైత్యుల్ని మళ్ళీ పునర్జీవితం చేయటం ఆ సంజీవిని విద్య ద్వారా. పరమేశ్వరుడు యొక్క ప్రేరణతో ఆ మహావిష్ణువే కాళీ రూపాన్ని ధరించి ఆ రక్తాన్ని తాగేయటం. అంధకాసుడిని త్రిశూలంతో గుచ్చుతాడు. ఆ స్థితిలో కూడా అంధకాసుడు మళ్ళీ పరమేశ్వరుని స్తుతుల ద్వారా ప్రసన్నత చేసుకుని మళ్ళీ వరాన్ని పొందుతాడు గణాలకి ఆధిపత్యంగా. అవన్నీ ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. సనత్కుమార ఉవాచ తస్యేంగిత జ్ఞశ్చాసా దైత్యరాజో గదాం గుహిత్వా త్వరితః సస్సైన్యః కృత్వా సో అగ్రే గిలనామధ్యేయం సుధారుణం దేవవరేరభిద్యం. సనత్ కుమారులు వారు మళ్ళీ వ్యాసులకి ఇదంతా చెప్తున్నారు. ఇక్కడ శివుడు యొక్క అభిప్రాయాన్ని దూతకి చెప్పిన తర్వాత వెళ్ళిపోయి అంత శక్తి ఉంటే అంత బలం ఉంటే మాటలు కాదు వచ్చి యుద్ధంలో ఆ శక్తిని ప్రదర్శించమని చెప్పాడు. దూతగా వచ్చినవాడు వెళ్ళాడు ఆ దైత్యరాజు దగ్గరికి వెళ్ళి అవన్నీ చెప్పాడు. ఆ దైత్యరాజు తన గదాన్ని తన దగ్గర ఉన్న గణాలందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఆ దేవగణములతో యుద్ధం చేయటానికి సిద్ధపడ్డాడు. పైగా అభేద్యమైన అంటే ఈ గిల అన్న దైత్యుడు ఏదైతే ఆ సేనని ఎలా అమర్చాడంటే దాన్ని భేదించి లోపలికి రావటం చొరబట్టడం ఎవరికి సాధ్యం కాదు. అందుకని తన్ని ముందు పెట్టాడు. ఇటువంటి సేనతో త్వరగా ఎలా అయినా సరే ఏ గుహలో అయితే పరమేశ్వరుడు ఉన్నాడో ఆ గుహలోకి వెళ్ళి ఆ పార్వతిని చేజెక్కించుకోవాలి, ఆయన్ని చంపేయాలి, ఎలా అయినా ఆవిడ్ని నేను సొంతం చేసుకోవాలనుకున్నాడు. అందుకని ఆ పర్వత శిఖరం దగ్గర ఎక్కడైతే విరాకుడు ఉన్నాడో అక్కడికి వెళ్ళాడు. తన ఆయుధాలన్నిటి కూడా తీవ్రంగా వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు. గుహాముఖం ప్రాప్య మహేశ్వరస్య బిభేద శస్త్రైరా శని ప్రకాశ్యేహ అన్యేతతో వీరకమేవ శస్త్రైరవా కిరణ శైలసుతాం తతాన్యే. ఇంతలాగా యుద్ధం చేస్తుంటే గుహద్వారం దగ్గర ఉన్న వీరకుడి మీద అన్నీ చేసేశాడు. అస్త్రశస్త్రాలన్నీ కూడా ప్రహారం జరుగుతూనే ఉన్నది. అలాగే దైత్యులందరూ కూడా అక్కడ వీరకుడిది ఆ దేవత సేన వీళ్ళందరి మీద యుద్ధం చేస్తుంటే ఆ గణములతో యుద్ధం చేస్తున్న అక్కడికి పార్వతీదేవిని కూడా ఆ శస్త్రాలతో ఆవిడ మీద కూడా దాడి చేశారు. కొంతమంది అయితే ఆ గుహ లోపలికి వెళ్ళటానికి ప్రయత్నంలో గుహ ద్వారాన్ని కూడా భేదం చేయటానికి ద్వారాన్ని ముక్కలు చేసేశారు. కొంతమంది దాని దగ్గర ఉన్నవన్నీ కూడా ధ్వంసం చేసేస్తున్నారు. ద్వారం హి కేచిత్ దృచైరం బభుజుః పుష్పాని పత్రాని వినాశయేయుః ఫలాని మూలాని జలం చ అద్య ముదాన మార్గానపి ఖండయేయుః విలోడయేయుర్ముదితాశ్చ కేచిత్ శృంఖని శైలస్య చ భానుమంతి తతో హరః సంస్కృతవాన్ స్వాసైన్యం సమాహ్యన్ కుపీతః శూలపాణిః. అంటే ద్వారాన్ని ముక్కలు చేసే ప్రయత్నం, అలాగే ఆ చుట్టుపక్కలన్నీ ఉన్నాయి. అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ ఈవిడ కూడా ఉంది. అంటే ఆ ప్రదేశంలో ఏవైతే చక్కగా పువ్వులు పళ్ళు ఆ చెట్లు ఇవన్నీ ఉన్నాయో ఉపవనాల ద్వారా ఉన్నాయో అక్కడ మంగళకరంగా ఉంది. చాలా అందంగా ఉన్న ఆ ప్రదేశాన్ని మొత్తం ధ్వంసం చేసేశారు. ప్రతిదాన్ని అవన్నీ పాడు చేసేశారు. అంతేకాకుండా అక్కడ దగ్గరలో ఉన్న పర్వతాలను కూడా శిఖరాల్ని కూడా ముక్కలు చేసేశారు. భూతాని చాన్యాని సుధారుణాని దైవాన్ సైన్యస్సహ విష్ణుముఖాయాన్ ఆహూతమాత్రాను గణాః సస్సైన్య రథైర్గజైర్వాజీ వృక్షైశ్చ గోభిః. త్రిశూలధారి అయిన పరమేశ్వరుడు ఒక్కసారిగా ఉగ్రరూపాన్ని దాల్చాడు. వెంటనే తన సేనని అలాగే భూతగణముల్ని సైన్యాలతో సహితంగా విష్ణుని దేవతా గణములు అందరినీ ఒక్కసారి స్మరించాడు. ఇక్కడ మళ్ళీ ఈయన స్మరించాడు అంటే అర్థం ఏంటి? ఇంతకు ముందు కూడా ఈయన మళ్ళీ అక్కడ ఆ పాశుపత వ్రతానికి చేసుకోవటానికి వెళ్తే వీళ్ళు యుద్ధానికి వస్తే పార్వతీదేవి మళ్ళీ ఆ సేనంతా కూడా ఒక్కసారిగా స్మరించింది. స్మరించినంత మాత్రమే వాళ్ళందరూ వచ్చారు, యుద్ధం చేశారు. అంటే ఇక్కడ మళ్ళీ మనకి లౌకికంగా ఆలోచిస్తాం, వీళ్ళు అంతమందిని పిలిచారు, వాళ్ళు వచ్చి వీళ్ళకి సహాయం చేస్తే కానీ ఆ కార్యం అవ్వలేదు అన్నట్టుగానే మనకి తోస్తుంది. ఇక్కడ
పరమాత్మ ఎక్కడున్నాడంటే అంతటా ఉన్నాడు, అన్నిటిలోనూ ఉన్నాడు, ఎప్పుడూ ఉన్నాడు, మార్పులు చేర్పులు లేకుండా అంతా సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ. పరమాత్మ ఎక్కడుంటే సర్వము అక్కడ ఉన్నట్టే. సర్వానికి మూలమైనవాడు, సర్వానికి ఆధారమైనవాడు. ఆయా రూపాలలో, ఆయా నామాలలో ఉన్నది కూడా పరమాత్మే. తనకి చేతకాక వీళ్ళని పిలుస్తున్నాడు అన్న భావన రాకూడదు. ఆ సృష్టికి ఏదైతే కొన్ని నియమాలు పెట్టాడు, సూర్యుడు రావాల్సిన సమయంలో సూర్యుడు వస్తాడు, చంద్రుడు రావాల్సిన సమయంలో చంద్రుడు వస్తాడు, దీని గమనం దీనికి, దాని గమనం దానికి, అన్నిటికీ అలా అన్నీ పెట్టినవాడు. అలాగే ఇక్కడ లీలగా చెప్తున్నాడు. అంటే కొన్ని కొన్ని విచక్షణ రహితంగా మనం పూనుకున్నప్పుడు మనకు అన్నీ సాధ్యమైపోతాయి, నా దగ్గర సర్వం ఉన్నాయి కదా, అది కూడా నాకే కావాలని విచక్షణ రహితంగా ఎవరైతే వ్యవహరిస్తారో వాళ్ళ పట్ల ఎలా జరుగుతుందన్నది ఇక్కడ ఈ లీలగా ఈ గాథలో చెప్పేది. నా దగ్గర ఇన్ని ఉన్నాయి కదా, నాకు సాధ్యం కాదేంటి అని మనం అనుకుంటాం. నీ దగ్గర ఏదున్నా సరే నువ్వు ఎప్పుడైతే అధర్మానికి పాల్పడుతూ దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటావో నీకు తెలియకుండానే ఇవన్నీ మళ్ళీ నీకు వ్యతిరేకంగా వస్తూ ఉంటాయి. ప్రకృతిలో భాగంగా దానికి నువ్వు ఎలా అయితే అనుగుణంగా వెళ్ళిపోతూ ఉంటావో అన్నీ నీకు సహకరిస్తున్నట్టుగా ఉంటాయి. దాని వ్యతిరేక ధోరణిలో నువ్వు ఎప్పుడైతే వ్యవహరిస్తూ ఉంటావో ఏది కలిసి రాకుండా పోతుంది. కాలానుగుణంగా ఈ విధ్వంసం అన్నది నీకు నువ్వే చేసుకుంటావు. అందుకే ఇక్కడ స్మరణ, సర్వానికి మూలమైన వాడు లీలగా చేస్తున్నాడు, తానే ఆ రూపంలో ఉండి మళ్ళీ ఇది చేస్తున్నాడు. అందుకు స్మరించినంత వెంటనే వాళ్ళందరూ వచ్చేసారు. ఎలా వచ్చేసారు? స్మరణ చేసిన వెంటనే ఏవైతే రథాల మీద వచ్చారు, అలాగే గుర్రాల మీద వచ్చారు, ఏనుగుల మీద వచ్చారు, వాళ్ళ బలాలన్నీ తీసుకుని ఆయా ఆయుధాన్ని, ఆ వాహనాల్ని అన్నిటితో వచ్చారు. ఉష్టేహ కరేహ పక్షి వైరేష్య సింహేహ తే సర్వదేవాః సహభూత సంగేహ వ్యాఘ్రైర్మృగేః సుకరాసారా శైశ్చ సమీన మత్స్యేహ శిశిమార ముఖ్యేహ. అంటే వాళ్ళ వాళ్ళ వాహనాల మీద వచ్చారు, వాళ్ళ వాళ్ళ సేనతో వచ్చారు. అందుకని ఒక్కొక్కటి గుర్రం ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అలాగే ఈ వృషభాలు ఉన్నాయి, అలాగే గాడిదలు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, సింహం ఉంది. ఇలాంటి మృగాలు ఏవైతే వాళ్ళకి వాహనాలుగా ఉన్నాయో అవన్నీ, మత్స్య, సింహం, ఇవన్నీ వచ్చాయి అక్కడికి. అన్యశ్చ నానా విధి జీవ సంగేహ విశీర్ణ దంశేహ స్ఫుటితేహ శ్మాశాన్యేహ భుజంగమేహ ప్రేతశతేహ పిశాచ్యే ధిర్వ్యే విమానేహ కమలాకరేశ్చ. అంటే చరాచర జీవరాశులు సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా అక్కడికి వచ్చి ఉన్నాయి. అందుకే భూత ప్రేత పిశాచాలు ఇవన్నీ కూడా ఆయనవే. అవి మళ్ళీ వాళ్ళ వాళ్ళ వాహనాలతో అన్నీ కూడా, నదులు పర్వతాలు అన్నీ, అంటే ప్రతిదీ పరమాత్మ యొక్క సృష్టిలో భాగమే. ఆ పరమాత్మ ద్వారా సృష్టింపబడినవన్నీ స్మరించినంత మాత్రానే సర్వము అక్కడికి వచ్చి ఉన్నాయి. నదీ నదేః పర్వత వాహనేశ్చ సమాగతాః ప్రాంజలయః ప్రణమ్య కపర్దినం తస్తురధీనసత్వాః సేనాపతిం వీరకమేవ కృత్వా విసర్జయామాస రణాయ ధీమాన్ విశ్రాంతవాహానత తత్పీనాకి యుద్ధే స్థిరం లబ్ధజయం ప్రధానం సంప్రేషితాస్తే తు మహేశ్వరేణ. ఇక్కడ వాళ్ళందరూ వచ్చి పరమాత్మకి దగ్గరికి వచ్చి వాళ్ళ నమస్కరించి మా కర్తవ్యం ఏంటి అని సమస్త దేవతలు వాళ్ళ వాహనాలు వాళ్ళ ఆయుధాలు అన్నీ తీసుకుని అక్కడికి వచ్చి ఆ పరమేశ్వరుడికి నమస్కరించి నుంచున్నారు నిర్భయులుగా. పరమేశ్వరుడు ఒక సన్నిధిలో ఉంటే భయం ఎందుకు? అన్నిటికీ మూలమైన వాడు ఆ పరమేశ్వరుడు. వీరకుండేమో సేనాపతిగా పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా యుద్ధానికి విజయాన్ని పొందాలి, యుద్ధం చేయమని వాళ్ళందరినీ కూడా యుద్ధ భూమికి పంపించేశాడు ఆ మహేశ్వరుడు. చక్రుర్యుగాంత ప్రతిమాం చ యుద్ధం మహార్దహైన సగిలేన సర్వే దైత్యేంద్ర సైన్యేన సదేవ ఘోరం క్రోధాత్ త్రిగుర్ణాస్త్రీ దశాస్తు సంఖ్యే. ఆ యుద్ధభూమికి వీరోచితంగా వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ దేవతాగణములందరూ కూడా గిల దగ్గర నుంచి ఇక్కడున్న దైత్యులందరి మీద వీళ్ళు కూడా నిరంతరం ప్రళయకాలం వస్తే ఎలా ఉంటుందో, ఇది మిగులుతుందో అది మిగలదు అన్నట్టు లేకుండా సర్వం ఎలా అయితే పోతాయో అలాగా చాలా నిర్దయగా ఆ యుద్ధం జరుగుతుంది. ఘోరమైన యుద్ధం, జాలి దయ ఏమీ లేకుండా ఒకళ్ళొకళ్ళు చంపేసుకునేలాగా ఇలా యుద్ధం జరుగుతున్న ఆ క్రమంలో తస్మిన్ క్షణే యుక్తమానాశ్చ సర్వే బ్రహ్మేంద్ర విష్ణుర్
ఆకర్ష శాంకా ముఖ్యాః ఆసాంత్రిఘూర్ణా విగసేన తేన సైన్యే నిర్గుణే స్థితు వీరకోహి. ఆ వికసుడు మళ్ళీ యుద్ధం చేసుకోవటానికి వచ్చాడు. ఆ యుద్ధం చేసే క్రమంలో ఏం చేశాడు వికసుడు అంటే, బ్రహ్మ, విష్ణు, సూర్య, చంద్ర సమస్త దేవతలందరినీ క్రోధంగా అందరినీ మింగేశాడు. విగస ద్వారా సమస్త సేన మొత్తం ఇంకా ఎవ్వరూ మిగలలేదు. వీరకుడు తప్పితే తద్మా వాళ్ళందరినీ మింగేశాడు ఆ విగస అన్నవాడు. అంటే నిజంగా ఇలా సాధ్యమవుతుందా? అందరూ పరమాత్మ రూపాలే అయినప్పుడు అన్నీ అయితే ఇక్కడ లీలగా చెప్తున్నాడు. ఇప్పుడు నాకు సాధ్యమైంది కాబట్టి నేను ఇది చేసేసాను కాబట్టి దీని తర్వాత కూడా నేను ఇంకా ఇంకా ఎన్నో సాధించేస్తానని నువ్వు అనుకుంటావు. కానీ ఒక్కసారిగా ఇంత ఎగురుతావు 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 అక్కడికి వెళ్ళగానే కుప్పకూలి పడినట్టుగా అయిపోతుంది. అప్పుడు దాకా ఉన్న శక్తి అప్పుడు దాకా పనిచేసిన తర్వాత పని చేయకుండా పోతాయి. ఎందుకు అంటే అనుగ్రహం ఇస్తున్నాడు, అలాగే అవకాశం ఇస్తున్నాడు మారటానికి. విచక్షణ, నిన్ను నువ్వు సరి చేసుకుంటూ ధర్మాన్ని పట్టుకుంటూ ఇతర ఏ జీవికి సృష్టిలో భాగమైన దేనికి కూడా నువ్వు హింస చేయకుండా ఉన్నంత వరకు నువ్వు ఉంటావు. అంత మాత్రాన పైగా నువ్వు శాశ్వతంగా ఉండే అవకాశం కూడా లేదు. ఈ సమస్త సేనని ఎప్పుడైతే అలా భక్షించినట్టుగా లోపలికి తీసేసుకున్నాడో వీరకుడు ఒక్కడే మిగిలాడు. విహాయ సంక్రమా శీరో గుహం తాం ప్రవిశ్య శర్వ ప్రణిపత్య మూర్ధ్నా ప్రోవాచ దుఃఖాభి హతః స్మారారీం సువీరకో విక్మావరోత వృత్తం. ఆ యుద్ధ భూమిని వదిలేశాడు. ఒక్కడ తప్పితే ఇంకెవరు లేరు. అందుకని మళ్ళీ గుహలోకి ప్రవేశించి ఆ అన్నిటికీ మూలమైన ఆ పరమేశ్వరుడికి తల వంచి మళ్ళీ ఆయనకి నమస్కరించి అక్కడ జరిగిన వృత్తాంతానంతా కూడా ఆయనకి చెప్తున్నాడు. అంటే ఈయన చెప్తే కానీ ఆయనకి తెలీదా? అంటే ఎవ్వరూ లేరు, నేను ఒక్కడనే ఉన్నా. ఇంత ఘోరం యుద్ధం జరుగుతున్నప్పుడు మనకేమొస్తుంది? మళ్ళీ ఎక్కడో భయం వస్తుంది. ఎందుకంటే అందరూ వెళ్ళిపోతే ఇది నా వల్ల సాధ్యం కాదు. కానీ నువ్వు ఎవరి పక్షా నుండి చేస్తున్నావు? ఇంతకుముందు నీకు సాధ్యం అవ్వటానికి కూడా కారణం ఏంటి అన్నది నువ్వు ఆలోచించుకోవాలి. కానీ ఇక్కడ ఒక్కసారిగా వృత్తాంతాన్ని అంతా చెప్తున్నాడు. ఇంకా భయం వేస్తుంది, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. తను ఇప్పుడు ఏం చేయాలో అన్నది కూడా తనకి అర్థం కాని స్థితిలో ఉన్నాడు. అందుకని మళ్ళీ పరమేశ్వరుని ఆశ్రయించాడు. నిర్గిణాతే సైన్యం విగసభి తిజేనాథ భగవన్ త్రిగుణోసో విష్ణు స్త్రీ భువన గురేర్దైత్యధారణః నిర్గుణేర్చంద్రకో దృహీన మఘవానో చ వరదో నిర్గుణస్తే సర్వే యమవరుణ వాతశ్చ ధనదః. ఆ వికసుడన్న దైత్యుడు మన మొత్తం సేననంతా కూడా మింగేశాడు. త్రిలోకాలకి ఈ అందరినీ నశింపచేసేవాడు. దైత్యుల్ని ఎప్పుడు శిక్షిస్తూ ఉన్న ఆ పరమేశ్వరుడైన విష్ణువుని మింగేశాడు. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, వరాలు ప్రసాదించే బ్రహ్మని, దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి, అలాగే అష్టదిక్పాలకులు యమ, వరుణ, ఈ అందరినీ కూడా కుబేరునితో సహితంగా అందరినీ మింగేశాడు విగసుడు అని చెప్పాడు. స్థితో అస్మేకః ప్రాహః కిమిహ కరణీయం భవతు మే అజయో దైత్యేంద్రః ప్రముదీతమనా దైత్యసహితః. అజేయం త్వాం ప్రాప్తః ప్రతిభయమనా మారుతా గతిః స్వయం విష్ణుదేవ్యేహ కనకకశిపుః కశ్యపస్సుతం. నేను ఒక్కడనే మిగిలాను, అందరినీ మింగేశాడు. నాకేం చేయాలో అర్థం కాక నేను మిమ్మల్నే శరణు వేడుకుంటున్నాను. ఆ దైత్యపతి అయిన అంధకాసురుడు అజేయుడు, అంటే తనని జయించడం అంత సాధ్యం కానిది. సకల సేన సమేతంగా అందరినీ మింగేశాడు తన ఒక దూత అయిన వికసుడు. అందుకు నాకు భయంతో ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏంటి అంటే వెళ్ళిపోయి వీరోచితంగా యుద్ధం చేస్తూ మరణించడానికి కూడా నేను సిద్ధమే, కానీ నా కర్తవ్యం ఏంటి అని తెలుసుకోవటానికే వచ్చాను అని చెప్పాడు. నకేస్తీక్షణేర్భక్త్యా తథాపి భగవాన్ శిష్టవశాంగః ప్రవృత్తాస్త్రైలోక్యం విదమతు మలం వ్యాత్వదనః వశిష్టాద్యోః శప్తో భువనపతిభిః సప్తమునిభిః తథా భూతే భూయత్స్వామితి సూచిరం దైత్యసహితః. పైగా అక్కడ కారణాన్ని కూడా చెప్తున్నాడు. ఏదైతే ఇప్పుడు అందరినీ మింగేశాడంటే విష్ణువుని ఎలా మింగేస్తాడు? ఎలా అయితే ఇంతకు పూర్వం దైత్యులైన ఆ హిరణ్యకశిపుణ్ణి చంపటానికైన నారసింహ అవతారంలో వచ్చి ఆ నఖములతో గోళ్లతోనే అతన్ని వధించేశాడు. భక్తుల్ని ఎప్పుడూ కూడా
ఉద్ధరించేవాడు. దైత్యులు ఎప్పుడైతే అంటే శిష్టుల్ని రక్షించటానికి, దైత్యుల్ని శిక్షించటానికి ఎప్పుడూ ముందుండే అలాంటి విష్ణువునే ఈయన మింగేశాడు. భక్తుల యొక్క వశంలో ఉండేవాడు. ముల్లోకాలకి ఇంత కఠోరమైనవి ఎవరన్నా ఆపదలు తీసుకొస్తే వాళ్ళని చక్కగా నిర్మూలించేవాడు. అన్నీ తన వశంలో ఉంచుకునేవాడు. అటువంటి వాడినే ఇక్కడ అతను తీసుకున్నాడు. ఎందుకు మింగాల్సి వచ్చింది అంటే మళ్ళీ పూర్వము ఆయనకి వశిష్ఠాది ఇట్లాంటి సప్త ఋషుల వల్ల ఆయనకి శాపం వచ్చింది. ఆ శాప కారణంగా వాళ్ళు శాపం కూడా ఏమిచ్చారు ఆ పరమేశ్వరుడైన విష్ణుకి, నువ్వు చిరకాలము ఆ దైత్యులతో యుద్ధం చేస్తావు, యుద్ధం చేసే క్రమంలో నువ్వు వాళ్ళ ద్వారా మింగేయబడతావు అని చెప్పారు. తతస్తేనోక్తాస్తే ప్రణయ వచనే రమాత్మనీహితేహ కదస్యామద్దే ఘోరాద్భవతి మమ మోక్షో మునివరాః యతః క్రుద్ధేర్యుక్తో వికససః హరణాద్యుద్ధ సమయే తతో ఘోరేర్బాణేర్విధాలితముఖే ముష్టిభిరలం. దీని తర్వాత విష్ణు మళ్ళీ ఆ సప్త ఋషుల్ని ఆ శాపం ఇచ్చారంటే విముక్తి కూడా చెప్పాలి కదా, అందుకున్న వాళ్ళని వినయంగా అడిగాడు. అంటే మనం త్రిమూర్తులు అన్నది మళ్ళీ పరమేశ్వరుడు యొక్క రూపాలే అంటాం. మళ్ళీ సప్త ఋషులు ఎవరు అంటే మనకి భగవద్గీతలో చాలా చక్కగా చెప్పారు. ఏంటి అంటే ఒక లీలగా చేస్తాడు పరమాత్మ. అందుకే ఇక్కడ ఆ బృహస్పతిని నేనే అని చెప్పాడు, అలాగే సూర్యచంద్రుడు నేనే అని చెప్పాడు, ఇవన్నీ నేనే అని చెప్పాడు. అన్నిటికీ మూలమైన పరమాత్మ కొన్ని కొన్ని లీలగా అంటే ఆ అవతారంతో కొన్ని లీలలు చేస్తున్నాడు, కానీ ఈయనని ఇంకోళ్ళు మింగేసేలాగా ఇంకొకళ్ళు ఇన్ని శపించేలాగా అలా కాదు. వశిష్ఠ రూపంలో ఉన్నది కూడా తానే, తన్ని తానే శపించుకున్నాడన్న భావనలో అర్థం చేసుకోవాలి. అందుకని ఈయనే మళ్ళీ దీన్ని నాకు ఈ పాప విమోచన ఎలా జరుగుతుంది అని మునిగణముని అడిగితే, ఈ ఘోర శాపం నుంచి నాకు ఎప్పుడు విముక్తి లభిస్తుంది అని అడిగాడు. అప్పుడు ఆ మునిగణములు మళ్ళీ ఆయనకి యుద్ధకాలంలో నువ్వు యుద్ధాలు చేస్తూ ఉన్నావు కాబట్టి ఇక్కడ ఘోరమైన బాణాలన్నవి వర్షంలాగా ఎప్పుడైతే ఆ విగస అన్న దైత్యుడి మీద పడతాయో అతను నిన్ను మింగివేసిన కారణంగా నువ్వు మళ్ళీ అప్పుడు మళ్ళీ బయటకు వస్తావు, మళ్ళీ యుద్ధంలోనే మళ్ళీ బయటకు వస్తావు అని చెప్పాడు. బదయాఖ్యారణ్యే నను హరిగుహే పుణ్యవసతో నిసంతస్తభ్యాత్మానం విగతా కొలుషో యాస్యసి పరం తతస్తేషా వాక్యాత్ ప్రతిదినమసౌ దైత్యగిలనః క్షుధార్తః సంగ్రామాద్ భ్రమతి పునరామోదముదితః. అందుకని అక్కడ మళ్ళీ అంటే దీనికి విమోచన రూపంలో యుద్ధంలో అయితే వాళ్ళు మింగేస్తారు, కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడు బయటకు వస్తావు అంటే దానికి కూడా ఏం చెప్పారు, బద్రిక ఆశ్రమంలో ఆ పరమేశ్వరుడు ద్వారా మళ్ళీ ఈ విమోచన అన్నది నీకు జరుగుతుంది అని చెప్పారు. అంటే మళ్ళీ ఎవరు విమోచన అంటే శాపం ఇచ్చింది తనే తనకి ఇచ్చుకున్నాడు, మళ్ళీ విమోచన ఎవరి వల్ల వస్తుందంటే తన వల్లే వస్తుంది. అంతేగాని ఇక్కడ శివుడు వచ్చి మళ్ళీ కాపాడితే కానీ ఇక్కడ విష్ణువుకి విమోచన రాలేదన్న భావనలో తీసుకోకూడదు. అప్పుడు దాకా నీకు విమోచన లేదు అంటే అప్పటి వరకు నువ్వు బయటకి రావు. ఇప్పుడు బయటకు రాకపోతే ఎలా అవుతుంది, సృష్టి స్థితి లయాలకి కారణమైన పరమాత్మ దేని క్రతు అది జరిగిపోతుందంటే కారణం ఏంటి, ఈ అవతారంలో ఇలానే ఉన్నాడు అంటే కాదే, అన్నిటికీ అతీతంగా ఉన్నవాడే ఆ పరమాత్మ. అందుకే ఆ బద్రిక ఆశ్రమంలో ఇప్పటికీ సంచరిస్తూ ఉంటాడని, అలాగ రోజు తిరుగుతూ తిరుగుతూ అక్కడ ఆకలితో ఉంటూ ఈయన మళ్ళీ దైత్యుల్ని తినేస్తూ ఉంటాడని, దాని ద్వారా తృప్తి చెందుతూ ఉంటాడని, ఇది కూడా ఆ విధంగానే వచ్చింది అని చెప్తూ ఉంటారు. తమశ్చేదం ఘోరం జగదుధీతయోః సూర్యాశనీనో యతా శుక్రస్తుభ్యం పరమారి పురయత్తాం వికరః హతాన్ దేవేర్దైత్యాన్ పునరామృతా విధాస్తుతి పద్యేః సవీర్యాన్ సంహష్టాన్ వ్రాషణ శతవియుక్తాన్ ప్రకురుతే. ఎలా అయితే సూర్యచంద్రుడికి శత్రువుగా రాహు ఉన్నాడు అంటే వాళ్ళు ఏం చేస్తాడు, అప్పుడప్పుడు మనకి గ్రహణం టైంలో ఎలా అయితే తీసేసుకుంటూ ఉంటాడో అలాగే దేవతలకి శత్రువు అయిన, అలాగే దైత్యుల యొక్క గురువు అయిన శుక్రాచార్యుడు దేవతల ద్వారా వధింపబడిన ప్రతి ఒక్క దైత్యుణ్ణి కూడా మళ్ళీ సంజీవిని అన్న విద్య ద్వారా వాళ్ళని మళ్ళీ పునర్జీవితుల్ని చేసేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ వీళ్ళందరినీ భక్షించేటైనా అయిపోయింది, ఇప్పుడు మిగిలి ఉన్న వాళ్ళు ఎవరూ లేరు, వీరకుడు ఒక్కడే ఉన్నాడు. అదే సమయంలో
ఇక్కడ మళ్ళీ మరణించిన ప్రతి దైత్యుని కూడా శుక్రాచార్యుడు మళ్ళీ బ్రతికిచ్చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ సేన అన్నది పెరిగిపోతూ ఉన్నది. దీంతో శివ మహాపురాణం రుద్ర సంహితలో యుద్ధకాండలో 46 చాప్టర్లో 19 శ్లోకాస్ సంపూర్ణం.